నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో చోటు చేసుకున్న అల్లర్ల ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ స్పష్టం చేశారు. అల్లర్ల ఘటన జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిధి మీనా కలిసి పరిశీలించారు. కొంతమంది అసాంఘిక శక్తుల ప్రభావంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప నగరంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. సోషల్ మీడియా ద్వారా అవాస్తవ ప్రచారం జరుగుతోందని, ప్రజలను భయాందోళనకు గురి చేసే రెచ్చగొట్టే పోస్టులపై కఠిన నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ఘటనా సమయంలో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని, అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా ర్యాలీస్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా ఒక పర్మిషన్ విధానం అనేది ఉంది. దాంతో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొన్ని అంశాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల ఫ్లెక్సీలు అనేది చాలా ఈజీగా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మీకు 500 రూపాయలు పెడితే ఫ్లెక్సీ తయారైపోతూ ఉంది. కానీ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కానివ్వండి, దాన్ని తయారు చేసినటువంటి విధానం కానివ్వండి, లేకపోతే దాంట్లో ఎవరు ప్రింట్ చేశారు, ఎవరు పబ్లిష్ చేయించారు అనేటువంటి వివరాలు కూడా చాలా చోట్ల ఫ్లెక్సీలో ఉండట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి సమాచారం, తప్పుడు సమాచారం ఏదైతే ఉందో ఆ తప్పుడు సమాచారం ద్వారా అక్కడ ఉన్నటువంటి పీస్ కానివ్వండి, హార్మోన్ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా వాటి పబ్లిషర్స్ పైన, ప్రింటర్స్ పైన కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ అందరి యొక్క సలహాలు, సూచనలు కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా అంటే పీస్ కమిటీలు ప్రతి ఫెస్టివల్ కూడా మనం పీస్ కమిటీలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా నా 1 year 4 months ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అంతకుముందు కూడా జరగలేదు. అంటే అంత సౌకర్యమైనటువంటి వాతావరణంలో మన జిల్లా, మన పట్టణం ఉన్నప్పుడు కేవలం కొంతమంది ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి దాన్ని ఒక సమస్య కింద తయారు చేసి వాళ్ళ ఒక వర్గాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడే కలెక్టర్ సార్ చెప్పినట్లు ఖచ్చితంగా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్లాన్ చేసి కావాలని చేసింది కనపడుతుంది. ఎందుకంటే నిన్న రెండు వైపు ముస్లిం సైడ్ నుంచి పెద్దవాళ్ళు వచ్చారు, మేము మాట్లాడాము. హిందూ సైడ్ నుంచి కూడా పెద్దవాళ్ళు వచ్చాము, మేము మాట్లాడాము. నిన్న ఇద్దరు సైడ్కి చెప్పడం జరిగింది సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతానికి అదొక ప్లేస్ ఉంది, ఆ పేరు ఏంటి, దీనికి చేంజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎవరు కూడా యూనిలాటరల్గా కావాల్సిందే మేము పేరు చేంజ్ చేస్తాం అట్లాంటి ఏం జరగదు. దీనికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఇప్పుడే కలెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అప్పుడే ఏదైనా మీరు ఏదైనా రిక్వెస్ట్ ఉంటే మన దగ్గర రండి, ఖచ్చితంగా మేము పైకి తీసుకువెళ్ళి దీనికి అందరికి దృష్టికి తీసుకొస్తాం అని కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడే మనకి పోలీస్ ఫోర్స్కి, ఈవెన్ రెవెన్యూ అథారిటీస్కి ప్రామిస్ చేయడం జరిగింది ఎటువంటి ఇష్యూస్ లేవు, మనం మీటింగ్ పెట్టి మాట్లాడతాం. అప్పుడు కూడా మార్నింగ్ నుంచి చాలా మంది పోలీస్ ఫోర్స్ ఉంది.